హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటి అంటే థర్మల్ ఇంజనీరింగ్ 1 అండి, థర్డ్ సెమిస్టర్ C23 వాళ్ళకి ఏవేవి చదవాలి, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి అయితే మనం డిస్కస్ చేసుకుందాము. వీడియో స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ కూడా ఓకే చేయండి. ఇంకా మన వీడియో ఇంకా నచ్చినట్టయితే సూపర్ థ్యాంక్స్ అన్న ఆప్షన్ని కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకేనండి. సో ఈరోజు మొత్తం 5 యూనిట్స్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాము. ఏవేవి చదివితే మనకి అంటే జస్ట్ పాస్ అవ్వడానికి, ఆ తర్వాత స్కోరింగ్ గురించి మనం చూసుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ యూనిట్లో మనకి ఏంటి అంటే థర్మోడైనమిక్, అసలు థర్మోడైనమిక్స్ అంటే ఏంటి దాని గురించి చూడండి. నెక్స్ట్ దానికి పాత్, స్టేట్, ప్రాసెస్ అన్నది ఉంటుంది. ఓకే, వాటి గురించి చూసుకోండి. నెక్స్ట్ బౌండరీ, సిస్టమ్. సో బౌండరీ అంటే ఏంటి, సిస్టమ్ అంటే ఏంటి, ఆ సిస్టంలో టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ ఉంటాయండి. ఐసోలేటెడ్ సిస్టమ్, ఓపెన్ సిస్టమ్, క్లోజ్డ్ సిస్టమ్ అని ఉంటాయి. సో అవి ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ హీట్, వర్క్ గురించి డెఫినేషన్స్ చూసుకోండి. నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ ద రివర్సిబుల్ అండ్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. అసలు రివర్సిబుల్ ప్రాసెస్ అంటే ఏంటి, ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అంటే ఏంటి అన్నది చూసుకోండి. నెక్స్ట్ SFEE అండ్ NFEE అంటే స్టడీ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్, నాన్ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్ అని 2 ఈక్వేషన్స్ ఉంటాయి. వాటికి సంబంధించిన కొంచెం థియరీ. ఓకే, నెక్స్ట్ అజంప్షన్స్ ఉంటాయి. ఆ అజంప్షన్స్ అన్నవి చూసుకోండి. నెక్స్ట్ హీట్ ఇంజిన్, హీట్ పంప్, రిఫ్రిజిరేటింగ్ మిషన్, ఈ 3 ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ కెల్విన్ ప్లాంక్ లా అండ్ అప్లికేషన్స్. ఓకే, ఇది ఎస్ఐకి వస్తుందండి. ఓకేనా? ఇది 10 మార్క్స్కి ఛాన్సెస్ ఉన్నాయి. కెల్విన్ ప్లాంక్స్ లాస్, నెక్స్ట్ జీరోయత్ లా ఉంటుంది. జీరోయత్ లా, దాని అజంప్షన్స్, అప్లికేషన్స్ చూసుకోండి. నెక్స్ట్ యూనిట్ కన్వర్షన్ ప్రాబ్లం కంపల్సరీగా వస్తుందండి. యూనిట్ కన్వర్షన్ ప్రాబ్లమ్స్ అంటే మనకి అది MMFHGలో ఇచ్చి మనకి బార్లో అడుగుతారు. సో బార్లో ఇచ్చి న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్లో అడుగుతారు, ఇలాగన్నమాట. నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇన్ ఏ స్టడీ ఫ్లో సిస్టమ్ అండ్ వర్కింగ్ ఫ్లూయిడ్ ఫ్లోయింగ్ అని చెప్పేసి ఈ మోడల్ ఒకసారి చూసుకోండి. అలాగే కింద చూసారా సెల్సియస్ అండ్ కెల్విన్ ప్లాంక్ స్టేట్మెంట్ అని చెప్పేసి మనకి అడగటం అయితే జరిగింది. సో ఈ మోడల్స్ అన్నవి చూసుకోండి. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకో మోడల్ ప్రాబ్లం అండి, 10 మార్క్స్కి ఉంటుంది. ఆ 10 మార్క్స్ మోడల్ చూపిస్తాను. ఇదిగో ఇదొక మోడల్. ఓకేనా? ఏ సిస్టమ్ అండర్గోస్ ద సైకిల్. ఓకే, ప్రాసెస్ ఇస్తాడు, హీట్ ట్రాన్స్ఫర్, వర్క్ ట్రాన్స్ఫర్, చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ. సో ఈ మోడల్ ప్రాబ్లం ఒకటి ఎస్ఎస్కి వస్తుంది అనమాట. ఓకేనండి? సో ఈ మోడల్ ఒకటి చూసుకోండి. ఓకే, ప్రాబ్లమ్స్కి వచ్చేసరికి అది ఫస్ట్ యూనిట్ నుంచి. నెక్స్ట్ ఈ ఫస్ట్ యూనిట్ నుంచి మనకు వచ్చేది 21 మార్క్స్. ఈ టాపిక్స్ చూసుకుంటే మనకి సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ బాయిల్స్ లా, చార్లెస్ లా, అవగాడ్రోస్ లా అండ్ రెనాల్డ్స్ లా అండ్ జౌల్స్ లా డెఫినేషన్స్ చూసుకోండి. దానికి సంబంధించిన మనకి డయాగ్రామ్స్ ఉంటాయి, PV డయాగ్రామ్స్ అండ్ ఉంటాయి, అవి కూడా చూసుకోండి. నెక్స్ట్ R=CP - CV డెరివేషన్ ఒకసారి చూసుకోండి. యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ R గురించి కూడా తెలుసుకోండి. PV = MRT ఒక డెరివేషన్ ఉంటుంది చిన్నదే, ఆ డెరివేషన్ చూసుకోండి. నెక్స్ట్ స్పెసిఫిక్ హీట్ కాన్స్టెంట్, CPకి CVకి ఉన్న రిలేషన్ ఏంటి, CP ఫార్ములా ఏంటి, CV ఫార్ములా ఏంటి, అలాగే రిలేషన్ బిట్వీన్ అంటే జస్ట్ ఇవేంటి అంటే డెఫినేషన్స్, ఇది రిలేషన్స్. సో వాట్ ఈస్ ద CP ఈజ్ రిలేటెడ్ టు CV అని చెప్పేసి రిలేషన్ ఉంటుంది. ఆ రిలేషన్ కూడా మీరు చూసుకోండి. ఇక్కడ మనకి ఎలాంటి టైప్స్ ఇస్తాడు అంటే టోటల్ మనకి బాయిల్స్ లా నుంచి మీకు మోడల్ చూపిస్తాను. ఇగోండి, an air 3 kg expanded from the 12 bar and 2 meter cube to 2 bar and 10 meter cube during the expansion, heats applied. సో మనకి ఇక్కడ ఆల్సో కూడా ఏం చేయమంటాడంటే
క్యాలిక్యులేట్ ద చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ. సో ఇలాంటివి ఫైండ్ అవుట్ చేయమంటాడు అనమాట ఇలాంటి మోడల్. ఇక్కడ చూడండి అసిటిలిన్ గ్యాస్ అనేది యూజ్ అవుతుంది. దానికి సంబంధించి మనం ఏంటంటే ఫైండ్ అవుట్ చేయాలంటే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది గ్యాస్ కాన్స్టెంట్ అండ్ మాస్ ఆఫ్ ది అసిటిలిన్ గ్యాస్ యూజ్డ్ వెల్డింగ్ అని చెప్పేసి మనకు అడుగుతారనమాట. సో ఎలాంటి డేటా ఇచ్చినా కూడా దాని రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో అంటే P1 V1 ఈక్వల్ టు P2 V2 సో ఇలాంటివన్నీ ఉంటాయి కదా, మీరు అవన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ మోడల్స్లో ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా ఉంటుంది. ఈ యూనిట్ నుంచి మనం ఈజీగా 21 మార్క్స్ అనేవి స్కోర్ చేయొచ్చు. నెక్స్ట్ ఎయిర్ స్టాండర్డ్ సైకిల్స్ అండి. ఎయిర్ స్టాండర్డ్ సైకిల్స్ నుంచి మనకి 21 మార్క్స్. ఓకే, ఎయిర్ స్టాండర్డ్ సైకిల్స్లో వాట్ ఈజ్ ఎయిర్ స్టాండర్డ్ సైకిల్స్? ఓకే, ఎయిర్ స్టాండర్డ్ సైకిల్స్ అంటే ఏంటి, వాటి యొక్క అజెప్షన్స్ ఏంటి, ఎయిర్ స్టాండర్డ్ సైకిల్ ఎఫిషియన్సీ అంటే ఏంటి, దాని డెఫినేషన్ చూసుకోవాలి. నెక్స్ట్ ఆటో సైకిల్, కార్నర్ సైకిల్, డీజిల్ సైకిల్, ఈ మూడే. ఓకేనా, ఈ మూడిటికి సంబంధించి డెరివేషన్స్ చూసుకోండి. అలాగే పీవీ డయాగ్రామ్స్, టీఎస్ డయాగ్రామ్స్ అనేవి చూసుకోండి. నెక్స్ట్ ఈ మూడిటికి సంబంధించి ప్రాబ్లమ్స్, ఆటో సైకిల్ని యూజ్ చేసే ప్రాబ్లమ్స్, అలాగే కార్నర్ సైకిల్ని యూజ్ చేసే ప్రాబ్లమ్స్, డీజిల్ సైకిల్ని యూజ్ చేసే ప్రాబ్లమ్స్ అనేవి మీరు చూసుకోవాలి. నెక్స్ట్ లెసన్ వచ్చేసరికి థర్మోడైనమిక్ ప్రాసెస్ అండి. లిస్ట్ అవుట్ ద థర్మోడైనమిక్ ప్రాసెస్. ఇందులో మనకి అడియాబాటిక్ నుంచి పాలిట్రోపిక్ ప్రాసెస్ నుంచి డైరెక్ట్ 10 మార్క్స్ క్వశ్చన్ అయితే వస్తుంది అనమాట ప్రాబ్లమ్. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత ఐసోబారిక్, ఐసోకోరిక్, ఐసోథర్మల్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటికి సంబంధించి డెఫినిషన్స్, పీవీ అండ్ టీఎస్ డయాగ్రామ్స్ మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ 5th యూనిట్స్ కంబషన్స్, ఫ్యూయల్స్ ఉంటాయి కదా, అది ఫ్యూయల్ డెఫినేషన్ చూసుకోవాలి అండ్ టైప్స్ ఆఫ్ ఫ్యూయల్స్లో అప్లికేషన్స్ ఆఫ్ ఫ్యూయల్స్ ఉంటుంది. నెక్స్ట్ కంపేర్ ద సాలిడ్, లిక్విడ్, గ్యాసియస్ ఫ్యూయల్స్ అండి. అలాగే మనకి ఇక్కడ సాలిడ్ ఫ్యూయల్స్లో టైప్స్ ఆఫ్ సాలిడ్ ఫ్యూయల్స్ ఉంటాయి. అందులో మీరు చార్కోల్, కోలు డిఫరెన్సెస్ ఉంటుంది అండ్ బిటామినస్ కోల్ గురించి కూడా ఉంటుంది. సో ఈ మూడింటికి డిఫరెన్సెస్ ఒకసారి చూసుకోండి. అలాగే అప్లికేషన్స్ చూసుకోండి, అంటే సాలిడ్ ఫ్యూయల్ యొక్క అప్లికేషన్, అలాగే లిక్విడ్ ఫ్యూయల్ యొక్క అప్లికేషన్, గ్యాసియస్ యొక్క అప్లికేషన్స్ చూసుకోండి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే హెచ్సివి, ఎల్సివి డెఫినిషన్స్ అనేవి చూసుకోండి. దానికి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి చూసుకోండి. ఈజీగా మనకి స్కోర్ చేయొచ్చు. ఒకవేళ డెఫినిషన్ అడగకపోతే కంపల్సరీగా హెచ్సివి కానీ ఎల్సివి కానీ రిలేటెడ్ ప్రాబ్లం అన్నది అడుగుతాడు. ఓకేనండి, సో అదన్నమాట. నెక్స్ట్ బాంబ్, జంకర్స్, ఆర్స్టట్ ఈ మూడిట్లో ఏదో ఒకటి కన్ఫర్మ్గా వస్తుంది 10 మార్క్స్. సో జంకర్స్ ఏంటంటే ఆల్రెడీ ప్రీవియస్లో అడిగేశారు కాబట్టి బాంబు, ఆర్స్టాట్ అన్నది ఉంటుంది. సో ఆ రెండు చూసుకుంటే సరిపోతుంది. జస్ట్ డయాగ్రామ్ గీస్తారు, ఆ డయాగ్రామ్కి రిలేటెడ్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు, కన్స్ట్రక్షన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దానికి ఒక 4-5 ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ని మీరు రాస్తారు, అంతే సరిపోతుంది. నెక్స్ట్ వాల్యూమెట్రిక్ అనాలిసిస్, మాస్ అనాలిసిస్ అన్నవి 2 ప్రాబ్లమ్స్ ఉంటాయండి, 2 మోడల్స్. అవి ఒక్కసారి చూసుకోండి. నెక్స్ట్ వాట్ ఈస్ ద కంబషన్, ఓకే, వాట్ ఈస్ ద కంబషన్ అండ్ డ్యూలాంగ్స్ ఫార్ములాస్ అనేవి చూసుకుంటే మనకి 21 మార్క్స్. అంటే ఇలాగా మీరు చూసుకుంటే జస్ట్ 3 యూనిట్స్ పక్కాగా చూసుకోండి పాస్ అవ్వడానికి. ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకి C16 కూడా ఇంట్రడ్యూస్ చేసే థాట్లో ఉన్నారు కాబట్టి మనం ఈ C23లోనే మనకి ఇచ్చిన ఈ పీరియడ్ ఏదైతే ఉందో 3 years డ్యూరేషన్ ఏదైతే ఉందో ఆ డ్యూరేషన్ కంప్లీట్ అయ్యే లోపు వితౌట్ బ్యాక్లాగ్స్ మనం పాస్ అయిపోతేనే మనకి మంచిది అన్నమాట. ఓకేనా, ఇది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ కూడా ఓకే చేయడం వల్ల నేను లేటెస్ట్గా పెట్టబోయే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది డైరెక్ట్గా మీ మొబైల్కి అయితే వచ్చేస్తుంది. అండ్ ఇంకా మన ఛానల్ని సపోర్ట్ చేయాలి అనుకుంటే సూపర్ థ్యాంక్స్ని కూడా యూజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ద బెస్ట్. అలాగే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత పేపర్ మీరు ఎలా రాశారు అన్నది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.